శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యంద్రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అందరికీ స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఇక్కడ సాయి దత్తపీఠం న్యూజెర్సీలో ఇవాళ పంచాంగ శ్రవణం అలాగే ప్రవచన కార్యక్రమం అద్భుతంగా జరిగినాయి. ఇవాళ విశేషం ఏమిటంటే బ్రహ్మశ్రీ రఘుశర్మ శంకరమంచి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉగాది ప్రత్యేక పంచాంగాన్ని బ్రహ్మశ్రీ భువనగిరి మురళీ శర్మ గారు వారు జ్యోతిషశాస్త్రంలో మంచి కృషి చేసి మొట్టమొదట 4 టైం జోన్ల ద్వారా అమెరికాలో మొట్టమొదటి సంపూర్ణ పంచాంగం ఇది. దృక్సిద్ధాంతం ప్రకారం ఈ పంచాంగాన్ని రచించారు. చాలా అద్భుతంగా ఈ పంచాంగ ఆవిష్కరణ అలాగే వారి చేత పంచాంగ పఠనం అందరి చేత శ్రవణం జరిగింది. వారు పఠనం చేశారు. అలాగే ఉగాది వైశిష్ట్యం అలాగే వసంత నవరాత్రుల యొక్క వైశిష్ట్యం సాంస్క్రిట్ బ్రదర్స్ చేత చాలా అద్భుతంగా జరిగినాయి. మురళీ భువనగిరి శర్మ గారు మీకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు శుభాభినందనలు. మీరు ఈ 4 జోన్ల ప్రకారం దీన్ని దృక్సిద్ధాంతాన్ని మీరు చక్కగా అధ్యయనం చేసి అందరికీ, ఎందుకంటే భారతదేశంలో ఒక కాలమానం ప్రకారం రాస్తారు, ఇండియన్ స్టాండర్డ్ టైం అంటారు. దాన్ని మీరు ఇవాళ 4 కాలమానాలు మనకు అమెరికాలో ఉన్నాయి. వాటి ప్రకారం ఈ శుభముహూర్తాలను ఇవ్వడం ద్వారా ఇది పురోహితులందరికీ పండితులందరికీ ఆస్తికులందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఒక శుభప్రదమైనటువంటి పరిణామంగా మీకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షల్ని సాయి దత్తపీఠం నుండి అలాగే సాంస్క్రిట్ బ్రదర్స్ నుండి కూడా మీకు శుభాకాంక్షల్ని తెలియజేయడం జరుగుతుందండి. మీకు శుభాకాంక్షలు. స్వామి యొక్క అనుగ్రహం, మురళి భువనగిరి గారు ఈ పంచాంగాన్ని రాయటం పరాభవనామ సంవత్సరం ఇది చాలా విశేషం. ఎందువల్ల అంటే కలయతీతి కాల, ఆ కాలము యొక్క మహిమ గురించి చెబుతూ నిమేషాస్త్రుటిభిస్సహ క్వేమా ఆపో నివిశంతే యదీతో యాంతి సంప్రతి. మామూలుగా ఇక్కడ పాఠభేదంలో నిమేషాః త్రుటిభిః అని ఒక పదం ఉంది, నిమేషాః స్త్రుటిభిః అని పద విశేషం ఉంది. అయితే పూర్వ పాఠంలో నిమేషాః స్త్రుటిభిః అనేటువంటి, అంటే త్రుటిలో తప్పింది అని ఉంటాం మనలో తెలుగులో. కాబట్టి ఆ త్రుటి లవ అనేటువంటివి కూడా కాలగణనలో ఉండేటువంటి విశేషాలు. అంటే కాలజ్ఞుడు దైవజ్ఞుడు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినటువంటి వాడిని దైవజ్ఞుడు అని అంటారు. అయితే ఆ దైవజ్ఞుడు యొక్క వాక్కు ఎలా ఉంటుందండి అంటే భయంకరమైన దాన్ని భయంకరంగా చెప్పకుండా ఉండగలగాలి. అంటే సంయమనం, వాక్ సంయమనం. అటువంటి వాక్ సంయమనం కలిగి మా భువనగిరి శర్మ గారు చక్కగా అద్భుతంగా ఆ పంచాంగ వైభవాన్ని, దాని తర్వాత కాలం యొక్క విశేషాన్ని, పరాభవం సంవత్సరం ఆద్యంతాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఉత్కంఠభరితంగా చక్కగా అద్భుతంగా అందరికీ సరళంగా పంచాంగ శ్రవణం పంచాంగ పఠనం చేశారు. అందరూ శ్రవణం చేశారు. కాబట్టి ఇంకా గొప్ప ఆనందకరం అంటే ఏంటంటే ఇందుట్లో బొర్రా శ్రీ వెంకటేశ్వర సిద్ధాంతి గారు మాకు చాలా మిత్రులు. వారు మేము కలిసి దగ్గర ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటాం. వారు మేము ఉపన్యాసం చేస్తుంటే వారికి ఎంత ఆనందమో, బొర్రా సిద్ధాంతి గారికి, వెంకటేశ్వర సిద్ధాంతి గారికి మేమంటే ప్రాణం. అటువంటి వారి శిష్యులుగా ఉన్నటువంటి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇప్పుడే తెలిసింది ఆ పంచాంగం చూసిన తర్వాత. కాబట్టి బొర్రా వెంకటేశ్వర సిద్ధాంతి గారి యొక్క శిష్యులైనప్పుడు నాకు చాలా అమితానందం. వారికి మేమంటే మహాప్రాణం. అటువంటి సిద్ధాంతి గారి యొక్క అనుంగు దాంట్లో ఉన్నారు. కాబట్టి మీరు అంటే శుశ్రూషయా సేవ అన్నట్టుగా మీకు ఇంకా ఇంకా వర్ధతామభివర్ధత మా యొక్క ఆదిత్య సర్వాన్ అస్మాకం ఉద్దిశ్య ఏ జనాః సంతి తేషాం కృతే అపి ఆశిషః దదాత్వితః ఆశాసే విరమామః. జై శ్రీరామ్.